Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to continue the series on common errors which will be useful to the competitive aspirants of both the DSC and TET. మరి ఈ రోజు ఈ టాపిక్ కింద మనము నేర్చుకోబోయే విషయం వచ్చేసి when two subjects are joined or combined by with, along with, together with, in addition to, as well as, besides, nothing but, no less than, like, unlike, and not. ఇటువంటి వర్డ్స్తో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ కంబైన్ చేయబడి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, అంటే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, మధ్యలో ఈ వర్డ్స్ ఉంటాయి. ఇటువంటి కేసులో వర్బ్ యూసేజ్ అనేది ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూస్ చేయాలి అనేది మనకు తెలియాలి. దానికోసం మనం సింపుల్ వేలో ఒక టెక్నిక్ని యూస్ చేద్దాం. విత్ని ఒక వర్డ్గా గుర్తుపెట్టుకుందాం, అలాంగ్ విత్ని ఒక వర్డ్గా గుర్తుపెట్టుకుందాం. రెండు వర్డ్స్ అయినప్పటికీ మనకు ఈ రూల్ని గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఇది. టుగెదర్ విత్ని మధ్యలో ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని ఒకే వర్డ్గా గుర్తుపెట్టుకుందాము. ఇవన్నీ వన్గా గుర్తుపెట్టుకుందాం. సో వన్ అంటే మన ఫోకస్ మొత్తము ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఉంచాలి. ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనము వర్బ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, వర్బ్ యూజ్డ్ అకార్డింగ్ టు ఫస్ట్ సబ్జెక్ట్. మరి ఇక్కడ చూద్దాం, మోహన్ అలాంగ్ విత్ రఘు ఫ్రీక్వెంట్లీ విజిట్ హైదరాబాద్. ఇక్కడ మనం ఫస్ట్ కీవర్డ్ని డిటెక్ట్ చేస్తాం. అలాంగ్ విత్తో రెండు సబ్జెక్ట్స్ కంబైన్ చేయబడి ఉన్నాయి, మోహన్ అండ్ రఘు. మరి మన ఫోకస్ ఏ సబ్జెక్ట్ మీద ఉంచాలి? ఫస్ట్ సబ్జెక్ట్. వెన్ అలాంగ్ విత్ ఉంటే మనకు వన్గా గుర్తుపెట్టుకున్నాం, మధ్యలో ఒకటే వర్డ్గా. సో ఒకటే వర్డ్ అన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంచాలి. ఫస్ట్ సబ్జెక్ట్కి రిలవెంట్ వర్బ్ యూసేజ్ జరిగిందా లేదా చూడాలి. ఈ సెంటెన్స్లో వర్బ్ ఏది? విజిట్. సో విజిట్ అనే వర్బ్ సింగులరా ప్లూరలా? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఎస్తో ఎండింగ్ ఉంటే ఎస్ ఫర్ సింగులర్, ఇక్కడ ఎస్ ఉందా? విజిట్. సో ఇది సింగులర్ కాదు, ప్లూరల్ వర్బ్. మరి మోహన్ అనే సబ్జెక్ట్ వచ్చేసి సింగులర్. మోహన్కు ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తామా? నో, వీ హ్యావ్ టు యూజ్ సింగులర్ వర్బ్ హియర్. మరి సింగులర్ వర్బ్ అంటే మోహన్కి విజిట్స్ యూజ్ చేస్తాం. మోహన్ అలాంగ్ విత్ రఘు ఫ్రీక్వెంట్లీ విజిట్స్ హైదరాబాద్. నౌ ద సెంటెన్స్ ఈజ్ పర్ఫెక్ట్. Coming to the next one, the letter as well as its attachments were received by me. So detect the keyword first. As well as తో రెండు సబ్జెక్టులు కంబైన్ చేయబడి ఉంటే, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇట్స్ అటాచ్మెంట్స్. మన ఫోకస్ మొత్తము యాజ్ వెల్ యాజ్ని ఒకే వర్డ్గా గుర్తుపెట్టుకున్నాం. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంచాలి. ద లెటర్, ఇజ్ ఇట్ ఎ సింగులర్ ఆర్ ప్లూరల్? ఇట్స్ ఎ సింగులర్ వన్. సో సింగులర్ వన్ కాబట్టి మనము సింగులర్ వర్బ్ యూస్ చేయాలి. ఇక్కడ వర్బ్ చూద్దాం, వర్ రిసీవ్డ్. మరి వర్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి లెటర్కి సంబంధించి మనము సింగులర్ వర్బ్ యూసేజ్ జరగాలి కాబట్టి ఇక్కడ వాజ్ అని కరెక్షన్ చేయాలి. ద లెటర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అటాచ్మెంట్స్ వాజ్ రిసీవ్డ్ బై మీ. ఈ రూల్కి సంబంధించి మనం కొద్దిగా ఎక్స్టెండెడ్ వేలో నేర్చుకుందాం. When two subjects are combined with these words, we have to use the verb according to the first subject, and we have to use the relevant pronoun according to the first subject itself. అంటే ప్రనౌన్ కూడా ఒకవేళ ఆ సెంటెన్స్లో యూజ్ చేయబడితే ఆ ప్రనౌన్ని కూడా ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, అలాంగ్ విత్తో రెండు సబ్జెక్ట్స్ కంబైన్ చేయబడినాయి, రీనా హర్ చిల్డ్రన్. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ సబ్జెక్ట్ డిటెక్షన్ చేద్దాం. ఇక్కడ ఫోకస్ షుడ్ బి ఆన్ ఫస్ట్ సబ్జెక్ట్, రీనా. ఇట్స్ ఎ సింగులర్ వర్డ్. సో సబ్జెక్ట్కి రిలవెంట్గా వర్బ్ చూద్దాం, హ్యాజ్ రిటర్న్డ్. సో హ్యాజ్ అనేది ఎసెండింగ్ సింగులర్ కాబట్టి రీనాకు హ్యాజ్ సరిపోతుంది, సింగులర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇదే సెంటెన్స్లో ప్రనౌన్ ఏదైనా వచ్చిందా? దేర్ అని వచ్చింది. మరి ప్రనౌన్ కూడా మనము ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి. మరి రీనాకు థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫామ్లో దేర్ యూస్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ యూసేజా? నో, ఇట్స్ నాట్ అ కరెక్ట్ యూసేజ్. వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్ ప్రనౌన్ ఆల్సో. ఇది అడ్జెక్టివ్ కేసులో ఉంది. ఈ ప్రనౌన్ని కూడా మనము చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే రీనాకు థర్డ్ పర్సన్ సింగులర్ హర్ తీసుకోవాలి మనం. కాబట్టి Reena along with her children has returned to her home. Next,
ద మ్యాన్ బిసైడ్స్ హిజ్ ఫ్రెండ్స్. బిసైడ్స్తో రెండు సబ్జెక్ట్స్ కంబైన్ చేయబడి ఉన్నాయి, మ్యాన్, హిజ్ ఫ్రెండ్స్. మరి ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ సబ్జెక్ట్. బిసైడ్స్ని మనం ఒక్క వర్డ్ కానీ గుర్తుపెట్టుకున్నాం. సో ఫోకస్ షుడ్ బి ఆన్ ఫస్ట్ సబ్జెక్ట్. ద మ్యాన్కు వర్బ్ యూసేజ్ చూద్దాం. ఆర్ ప్లవింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మరి మ్యాన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ ప్లవింగ్ అనేది కరెక్ట్ యూసేజా? ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. మరి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది, దీన్ని కరెక్ట్ చేసి ఈజ్గా మార్చాలి. ద మ్యాన్ బిసైడ్స్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ ప్లవింగ్ దేర్ ఫీల్డ్. ఇక్కడ ప్రొనౌన్ని కూడా ఒక్కసారి చూద్దాం. దేర్ అనే ప్రొనౌన్ని యూజ్ చేయడం జరిగింది. మరి ప్రొనౌన్ కూడా యూజ్ చేయబడితే ఆ ప్రొనౌన్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సబ్జెక్టే మనం యూజ్ చేయాలి. మరి మ్యాన్కు రిలవెంట్ ప్రొనౌనా ఇది? మ్యాన్కు దేర్ అనేది రిలవెంట్ కాదు. మరి ఏం యూజ్ చేయాలి? థర్డ్ పర్సన్ సింగులర్ మ్యాస్కులైన్ జెండర్కు సంబంధించి యూజ్ చేయాలి. హిజ్ ఫీల్డ్. ద మ్యాన్ బిసైడ్స్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ ప్లవింగ్ హిజ్ ఫీల్డ్. ఇక్కడ రెండు విషయాలు మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఎప్పుడైనా కానీ ఎర్రర్ డిటెక్షన్లో మనకు ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్, అంటే సబ్జెక్టుకు దగ్గరలో ఉంటే మనం కరెక్ట్ యూసేజ్. చూడండి, హిజ్ ఫ్రెండ్స్ ఆర్, కరెక్షన్ ఏం లేదు అక్కడ. ఫ్రెండ్స్ ఆర్ అంటున్నారు అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ కరెక్షనే లేదని చెప్పి అనుకుంటాము. ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ ఏదో అని అనుకుంటాం. కానీ దీన్నే ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటాం. కరెక్ట్ దగ్గరలో ఉండే సబ్జెక్ట్కి వర్బ్ రాసేస్తే అది కరెక్ట్ కాదు. కొన్ని కీవర్డ్స్ని మనం డిటెక్ట్ చేసి బేస్డ్ ఆన్ దట్ కీవర్డ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్టా సెకండ్ సబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది దగ్గరుందా దూరం ఉందా అవసరం లేదు. ఎక్కడ ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకునే వర్బ్ యూసేజ్ జరగాలి. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకునే ప్రొనౌన్ యూసేజ్ కూడా జరగాలి. మరి ఈ విధంగా మనం ఈ టాపిక్ని కేర్ఫుల్గా గుర్తుపెట్టుకుందాము. ఇది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్. కాబట్టి మనం ఈ టాపిక్ని బాగా క్లియర్గా నేర్చుకున్నామని అనుకుంటున్నాను. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.